పునరుత్పాదక కాని రాష్ట్రంలో ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దినట్లు మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అందుకే ప్రభుత్వ బడుల్లో అద్భుత ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. సత్యసాయి జిల్లా కొత్త చెరువు పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. తల్లి పట్ల గౌరవం పెంపొందించేందుకే తల్లికి వందనం పథకం ప్రారంభించామన్నారు. షైనింగ్ స్టార్స్ పేరుతో విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. విద్యతో పాటు ఆటలు పాటలు యోగా నేర్పిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ప్రత్యేకంగా మన పాఠశాలని మనం జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మాతృదేవో భవ, అమ్మ అంటే 2 అక్షరాలు కాదు, కనిపించే దేవత. తన జీవితం మన కోసం త్యాగం చేసేది మన అమ్మ. మన భవిష్యత్తు కోసం అహర్నిశలు కష్టపడేది మన అమ్మ. మనకి నడక నేర్పేది అమ్మ, మనకి బాధ్యత కూడా నేర్పేది అమ్మ. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు తల్లికి వందనమని ఆనాడు చెప్పినప్పుడు కేవలం డబ్బులు ఇస్తాం కాదు, తల్లి పట్ల గౌరవం పెరగాలి, ఎప్పుడో తల్లికి అండగా నిలబడాలి. నేను పాదయాత్రలో ఎప్పుడు చెప్పేవాడిని, అమ్మని జాగ్రత్తగా చూసుకొని నాన్న ఏడిపించమని. అమ్మని మన గుండెల్లో పెట్టుకుని కాపాడాల్సిన బాధ్యత ఇక్కడున్న మనందరిపైన ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను విద్యాశాఖ మంత్రి చేసినప్పుడు నాకు ఒకటే చెప్పారు, ప్రైవేట్ పాఠశాలలకి ధీటుగా ప్రభుత్వ విద్యని తీర్చిదిద్దామని నేను చెప్పారు. అందుకే మీరు చూస్తే ఎప్పుడు లేని విధంగా ఈరోజు అద్భుతమైన యూనిఫామ్లు మీకు అందజేశాం, పుస్తకాలు ఇచ్చాం. ప్రైవేట్ సంస్థకి ధీటుగా ఈరోజు మీకు బ్యాగులు కూడా ప్రభుత్వం అందజేసింది, షూలు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం అందజేసింది. ఇక్కడున్న తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. గతంలో యూనిఫామ్లు ఇచ్చారు, నాణ్యత ఉండేది కాదు. ఈరోజు మేము ఇచ్చిన యూనిఫామ్ అన్ని స్టడీ చేసి కొంచెం బయట ఎండగా ఉన్నా కూడా పిల్లలకి ఇబ్బంది ఉండకూడదు, ఎక్కువ చవంట పట్టకూడదని అద్భుతమైన ఫ్యాబ్రిక్ కూడా తెస్తాం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుండి